గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి నియామకంపై వస్తున్న లీకులు ఊహాగానాలతో రాజకీయ వేడి రగులుకుంటోంది. గూడూరు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల విజయసాయిరెడ్డి లాంటి ఇతర నియోజకవర్గ వ్యక్తులు తమ నియోజకవర్గంలో తలదూర్చడం మంచిది కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులకు, కార్యకర్తలకు తెలియకుండా వైసీపీ పార్టీ అధిష్టానం నియోజకవర్గ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటే దుప్పట్లు కప్పుకొని పడుకుంటామా అని వైసీపీ నాయకులు అంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ప్రభుత్వ అధికారిని అధిష్టానం ప్రకటించిందంటూ వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలు. వైసీపీ పార్టీ అధిష్టానం గూడూరు నియోజకవర్గానికి కొత్తగా ఎవరిని ఇన్ఛార్జిగా నియమించలేదు. కొన్ని పత్రికలు సోషల్ మీడియా పరంగా చేస్తున్న ప్రచారాన్ని ఊహాగానాలే అంటూ వైసీపీ నాయకులు ఆ ఊహాగానాలను ఖండించారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ప్రభుత్వాధికారిని నియమించినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని వైసీపీ అధిష్టానం గూడూరు నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించే విషయంలో వైసీపీ సీనియర్ నాయకులు మండల కన్వీనర్లను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే వైసీపీ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, గూడూరు నియోజకవర్గంలో స్థానికులకే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీకి నమ్మకస్తులుగా పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్న మేరుగా మురళి లాంటి వ్యక్తులకు లేదా స్థానిక వ్యక్తులకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో వైసీపీ కార్యకర్తల నుండి నాయకుల వరకు ఎవరూ కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసే అవకాశం లేదని వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారని గూడూరు రూరల్ మండల ఇన్ఛార్జ్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావించి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. మీకు అందరూ తెలుసు. మేమందరం పార్టీ విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరిలో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు గాని, ఏ నాయకులు గాని ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ చేసి ఇక్కడ గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకుని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండో వచ్చే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. కనుక పార్టీ రెండో వచ్చామంటే అవతల వ్యక్తి ఇక్కడ స్థానిక వ్యక్తి మీకు అందరికీ తెలుసు. కనుక మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరి పరిస్థితి ఏంటా, ఏ ఊర్లో ఏందనేది తెలుస్తుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుందో అనేది కూడా మీకు ఏం తెలియదు అసలు విషయం. ఎవరేంది ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరేందని తెలియక అనుభవిస్తున్నాం. మేము మళ్ళీ కూడా మేము అనుభవించేదానికి సిద్ధంగా లేవు. కనుక పార్టీ అందరి నాయకులందరినీ పిలిచి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే ఎక్కువ మెజారిటీ కోరుకుంటారో వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ